సో ప్రతి జిల్లాకు ఒక పైలట్ మండలం కూడా ఇస్తున్నాం. ఇక్కడ కూడా కొన్ని దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. మీకు సంబంధించిన ఆధారాలన్నీ అప్లికేషన్స్కి ఇమీడియట్గా నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ భూమికి సంబంధించిన వాళ్ళు లేదు అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి దాని తర్వాత నోటీస్ టైం అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనకి ఫీల్డ్ ఎంక్వైరీ రిక్వైర్మెంట్ ఉంటుందో ఎంక్వైరీకి ఫీల్డ్ కూడా పంపించి అక్కడ సర్వే అనేది చేపించి అండ్ చుట్టుపక్కల వాళ్ళ పంచనామా ఇట్లాంటివి కూడా తీసుకొని దాని తర్వాత అది ఏ లెవెల్లో డిస్పోజ్ అవ్వాల్సిన అప్లికేషన్ అంటే కొన్ని తహసీల్దార్ లెవెల్లోనే ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది, కొన్ని ఆర్డీఓ లెవెల్లో, కొన్ని కలెక్టర్ వరకు వస్తాయి కొన్ని ఫైళ్ళు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏవైతే మనకి ఎంక్వైరీ అండ్ నోటీసులు అన్నీ కంప్లీట్ చేసుకొని కరెక్ట్గా అన్నీ అయినవన్నీ కూడా ఆల్మోస్ట్ 90% ఈ నెలాఖరికే మనము క్లోజ్ చేయడానికి అనేది ప్రయత్నం చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాము. ఈ ధరణి ద్వారా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ ధరణి దేశంలో ఇంకా కొత్త చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది అని అంటే ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రైతులకు ఒక మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ రైతు యొక్క భూ సమస్యల గురించి ఒక పరిష్కారాన్ని తప్పకుండా కనుక్కుంటాము అని చెప్పిన మాట మేరకు